హన్మకొండ జిల్లా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం అందరినీ కూడా కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన అక్కడను యువతను ఉద్దేశించి కీలక సందేశాన్ని ఇచ్చారు. అరే ఊరి పిల్లగాడు నిన్నటిదాకా మనతో ఈ టైంకు బతికున్నాడు, మన మధ్యలో ఇవాళ మన దగ్గర ఇద్దరు పిల్లలు వేరు. అరే అని చెప్పి బుధం చేసుకుంటూ రోజు కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి వేయండి. నేను కష్టపడి నేను 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తన పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు, దాని తోడు గంజాయిలు. మన ఊళ్ళకెళ్ళి ఈ రోడ్ల మీద రక్తాలు మార్చాలి, మీ అందరి గుణాలు మార్చాలి, మీ అందరి ఆలోచనలు మార్చాలి. ఇవాళ మీరందరూ ఆయన కొడుకులు కావాలి. అప్పుడే నిజంగా మీ దోస్తుకి ఇచ్చిన మీరు నివాళి, నిజమైన నివాళి మీ దోస్తుకి ఇచ్చేందంటే తండ్రి కొడుకును కొడుకున్న తండ్రికి మేమందరం బాబు మీ కొడుకులమే. ఊరి పిల్లగాడు మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, జీవితం మళ్లీ రాదని ఆయన పిలుపునిచ్చారు. స్నేహితుడి మరణం మీలో మార్పు తేవాలని, చెడు వ్యసనాలకు ప్రేరేపించే స్నేహాన్ని వదులుకోవాలని కోరారు. ఏసీపీ ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తన పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు, దాని తోడు గంజాయిలు.